నమస్కారం. హిట్ టీవీ పొలిటికల్ టాక్‌కు స్వాగతం. రాష్ట్రంలో రోజురోజుకు ఎన్నికల హీట్ పెరిగిపోతుంది. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల్లో సీట్ల పంపకాలపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. 2014 ఎన్నికల ఫలితాలే ప్రభావితం అవుతాయని, పునరావృతం అవుతాయని నమ్ముతున్న పొలిటికల్ పార్టీలు సీట్ల కోసం అభ్యర్థులు వెతుకులాటను ప్రారంభించారు. శాయశక్తులా సీట్లు సంపాదించేందుకు ప్రతి అభ్యర్థి కూడా శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఆ నేపథ్యంలో ఇక్కడ సీటు సాధిస్తామని ఆశిస్తున్న కొవ్వాలి యతిరాజు రామ్మోహన్ నాయుడుతో ప్రస్తుతం మనమున్నాం. ఆయన అడిగి మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. నమస్కారం నాయుడు గారు. అసలు నరసాపురం నియోజకవర్గానికి సంబంధించి నరసాపురంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉంది? నరసాపురంలో అంటే రాబోయే 2024 ఎన్నికలకి తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయనుకుంటున్నారు? నరసాపురం తెలుగుదేశం పార్టీ గత 3 సంవత్సరాలుగా ప్రజల సమస్యలతోటి అంటే 2019లో ఎలక్షన్ పోయిన తర్వాత కరోనా స్తబ్దత వీడిన తర్వాత 2021 నుంచి కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే ఇక్కడ ప్రజా సమస్యలతోటి ప్రజలతోటి మమేకమై ప్రజల సమస్యల గురించి పోరాడిన పార్టీ. సో చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీ నాయకత్వం ఇక్కడ చేసిన కృషి అంతా గుర్తించి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ అవకాశం ఇస్తారని మేము ఆశిస్తున్నాం. 1983 తర్వాత తెలుగుదేశం పార్టీకి నరసాపురంలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. అటువంటి తెలుగుదేశం పార్టీ గత కొంతకాలంగా కనీసం పోటీ ఇవ్వలేని పరిస్థితుల్లో పడుతుంది. 2024 ఎన్నికల్లో మీరు అభ్యర్థిత్వాన్ని కోరుకుంటున్నారు. అసలు తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలంటే అది ఎటువంటి కసరత్తు చేయాలి? ప్రస్తుతం మీరు ఎటువంటి కసరత్తు చేస్తున్నారు? ఖచ్చితంగా అండి. కొన్ని అనివార్య పరిస్థితుల్లో 2019లో ఓట్ బ్యాంకు 3rd ప్లేస్కి వెళ్ళటం జరిగింది. కానీ పార్టీ నాయకత్వం మారిన తర్వాత 2021 సెప్టెంబర్ నుంచి నేను రామరాజు గారు ఇన్ఛార్జ్ రామరాజు గారి నాయకత్వంలో మేమిద్దరం కలిసి పార్టీని ఈవేళ నెంబర్ 1 స్థానంలో నిలిపామంటంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇస్తే కనీసం 25 నుంచి 30 వేల మెజార్టీతో తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేందుకు నరసాపురం ప్రజల నిర్ణయం కూడా ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలం. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ తెలుగుదేశం పార్టీ విజయానికి మీరు కృషి చేశారు. అదేవిధంగా 2019లో కీలక భూమిక పోషించారు. 2024 వచ్చేసరికి మీరే అభ్యర్థిగా రంగంలో ఉంటున్నారు. ప్రస్తుతం అప్పుడు ఎన్నికలను పోల్చుకుంటే అంటే 2014, 2019 ఎన్నికలను పోల్చుకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చిన మార్పు ఏంటి? మీరు నాయకుడిగా అంటే లీడర్గా యాజ్ ఎ లీడర్గా కాన్స్టిట్యూన్సీ లీడర్గా మీరు ముందుకొచ్చి ఎటువంటి హామీనిచ్చి తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు? ఇంకా నేనే అభ్యర్థి అని చెప్పనండి. తెలుగుదేశం పార్టీ నాకు అవకాశం ఇస్తుందని అనుకుంటున్నాను. పార్టీ ఇన్ఛార్జ్ రామరాజు గారు కూడా అభ్యర్థిత్వం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ పార్టీ ఏ విధంగా నిర్ణయం తీసుకున్నా కూడా మేమిద్దరం ఒకే తాటిపై ఉండటం జరుగుతుంది. పార్టీని చంద్రబాబు నాయుడు గారిని విజయం వైపు నడిపించడమే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే నాయకులు అయితే మా ఇద్దరు అభిష్టం కూడా. ఆ క్రమంలో తెలుగుదేశం పార్టీ నాకు అభ్యర్థిత్వం ఇస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని విజయపథం నడిపించడానికి మేము సాయశక్తిలా కృషి చేసి నరసాపురానికి తెలుగుదేశం పార్టీకి ఉన్న అనుబంధాన్ని మరొక్కసారి పటిష్టపరిచే పనిలో ఉంటామని మున్ముందు ఇంకా జాగ్రత్తగా వ్యవహరిస్తామని రేపు తెలుగుదేశం పార్టీ జనసేన ఏర్పడే ప్రభుత్వంలో నరసాపురం అభివృద్ధి వైపు నడిపించడానికి ముఖ్య భూమిక పోషించగలనని ఒక ఖచ్చితమైన నమ్మకంతో ఉన్నాను. నాయుడు గారు, ప్రధానంగా నరసాపురం నియోజకవర్గంలో మీ మీద ఒక పెద్ద అపవాదం ఉంది. ఎన్ఆర్ఐగా ఉన్న మీరు కేవలం పార్ట్ టైం పొలిటీషియన్ అనే మాట ఎక్కువ వినబడుతుంది. కొవ్వాల నాయుడు కేవలం పార్ట్ టైం పొలిటీషియన్, ఆయన రాజకీయాల్ని సీరియస్గా తీసుకోక్కర్లేదని రాజకీయ పార్టీలు మీ మీద బహిరంగంగానే విమర్శలు చేస్తున్నాయి. దాన్ని మీరు ఎలా తిప్పికొడతారు? అసలు మీరు పార్ట్ టైం పొలిటీషియన్ అంటే ఏంటి? ఈ వాదన బయట రావడానికి మీరు ఏం చేస్తున్నారు? పార్ట్ టైం పొలిటీషియన్ అని నాయకులు అంటున్నారా? పార్టీని కష్టకాలంలో 2 సార్లు ఎక్కడ ఉన్నా కూడా 2014, 2021 నుంచి ఎవరు పోషించారు, ఎవరు మళ్ళా పార్టీని విజయపథం నడిపించారు? ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఉన్నారు, పెద్ద నాయకులు ఉన్నారు, కౌన్సిల్ చైర్మన్లు ఉన్నారు, మాజీ కౌన్సిల్ చైర్మన్లు ఉన్నారు. ఉన్న పదవులు చేసిన నాయకులు అందరిలోకి ప్రజలకి కష్టం వస్తే ఎవరు తలుపు తడతారు, ప్రజలకి కష్టం వస్తే ఎవరిని తలుచుకుంటారు అన్నది మీరు ఒక పబ్లిక్ సర్వే చేయండి. అప్పుడు తెలుస్తుంది మీకు పార్ట్ టైం పొలిటీషియనా ఫుల్ టైం పొలిటీషియన్ అని. అంటే నేను పెళ్ళిళ్ళకి పేరెంటాలకి తిరిగే పొలిటీషియన్ కాదు, ప్రజల సమస్యల్లో ఉండే పొలిటీషియన్ని, ప్రజల సమస్యల్ని ముందుండి అర్థం చేసుకొని నా కష్టాన్ని ప్రజల సమస్యలు పరిష్కరించడంలో నా కష్టం, నేను కష్టపడ్డా టైం అయితే అవనివ్వండి, సొమ్ము అయితే అవనివ్వండి,
ఎఫర్ట్ అయితే అవనివ్వండి పెట్టి ప్రజల సమస్యని పూర్తిగా అర్థం చేసుకుని నేను ముందున్నాను. ఈవేళ నేను 20 సంవత్సరాల తర్వాత ఈ నియోజకవర్గంలో అభ్యర్థిగా ముందు నెంబర్ 1లో ఉన్నానంటే నేను ప్రజల్ని అర్థం చేసుకుంటున్నాను కానీ నర్సాపురంలో ఏ సమస్య వచ్చినా ముందుండడంలో కానీ ఉన్నాను కాబట్టే నేను ఈవేళ ఇక్కడ ఉన్నాను. నాయుడు గారు, గత కొంతకాలం నుంచి మీరు నర్సాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా నియోజకవర్గంలో మీరు గుర్తించిన ప్రధాన సమస్యలు ఏంటి? అవి ఏమేమి ఉంటాయంటారు? అసలు ఎటువంటి వాటి అభివృద్ధి కోసం కానీ వాటి విశ్లేషణ సంబంధించి మీరు ఎటువంటి ఆలోచన చేస్తున్నారండి? నర్సాపురంలో డ్రింకింగ్ వాటర్ ఒక ప్రధాన సమస్య, డ్రైనేజ్ ఒక ప్రధాన సమస్య, ఎక్కడ చూసినా దోమలు మీకు. ఓకే, సో శ్మశాన వాటికి ఒక ప్రధాన సమస్య, డంపింగ్ యార్డ్ ఒక ప్రధాన సమస్య. ఈ 4 సమస్యలు పరిష్కరిస్తే దాదాపు నర్సాపురం చాలా వరకు క్లీన్ అవుద్దండి. నెక్స్ట్ వచ్చి ఇది సమస్యలు ప్లస్ నర్సాపురానికి అవసరమైనవి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ రోడ్లు పాడైపోవడం, ఈ వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ళు ఎక్కడ రోడ్లు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. విఆర్ ఛానల్ని పూర్తి స్థాయి కిందకి తీసుకెళ్ళడంలో కానీ, ఈ పూర్వం కేపీపాలెం అప్పుడు పేరుపాలెం ఏరియాకి నీళ్ళు వెళ్తే అక్కడ కూరగాయలు పండించేవారు. ఈవేళ ఆ పరిస్థితి లేదు. వాళ్ళు కూడా కూరగాయలు బయట నుంచి కొనుక్కొచ్చే పరిస్థితి. ఇవన్నీ కూడా రైతాంగం సమస్యలు అర్థం చేసుకుని వాళ్ళకి కష్టకాలంలో నీళ్లు కానీ, ఆక్వా రంగం మెయిన్ ఆక్వా రంగానికి ప్రభుత్వం విపరీతమైన సెస్ పెంచడం వల్ల, ఎక్స్పోర్ట్ ఫీ పెంచడం వల్ల, కరెంట్ ఛార్జీలు పెంచడం వల్ల చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఇక్కడ మెయిన్ ఇప్పుడు పూర్వం వ్యవసాయం చేసే వాళ్ళందరూ ఇప్పుడు ఆక్వా రంగం షిఫ్ట్ అయిపోయారు. సో చాలా మధ్యతరగతి కుటుంబాల్లో ఐటీ పీపుల్ ఉన్నారు కాబట్టి నర్సాపురం పీపుల్ సర్వే అవుతున్నారు. కానీ ఆక్వా రంగం చాలా దెబ్బతింది. దానికి చేయూతనివ్వడానికి చంద్రబాబు నాయుడు గారు కొత్త పాలసీ తీసుకొస్తున్నారు. పాత కరెంట్ రేట్లు అలానే ఉంచి ₹1.5కి ఇటువంటి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తీసుకొచ్చి ఇక్కడ రైతాంగాన్ని, ఇక్కడ ప్రజల సమస్య అర్థం చేసుకుని వారి కష్టాల్లో మనం భాగం పంచుకొని దాని సమస్యల పరిష్కారంలో ముందుంటానని అందుకని నా అభ్యర్థిత్వం తెలుగుదేశం పార్టీ నాకు అభ్యర్థిగా ప్రకటిస్తే ప్రజలు సహకరిస్తారని అనుకుంటున్నాను. రాష్ట్రంలో ఏ అభ్యర్థికి లేనటువంటి కష్టం మీకు ఉంది? ప్రధానంగా మీ పార్టీలోనే మీ తోటి వారి అభ్యర్థిత్వం కోరుతున్నారు, మీరు కూడా కోరుకుంటున్నారు. అదేవిధంగా మీ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ కూడా విస్తృతంగా తీవ్రంగా పోటీనిస్తుంది. వీరిద్దరి అభ్యర్థిత్వాన్ని కాదని మీరు అంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా క్యాండిడేట్గా మీరు ముందుకు రావాలంటే వీళ్ళిద్దరిని ఓవర్కమ్ చేయాలి. అటువంటి పరిస్థితుల్లో ఒక లీడర్గా మీరు కొవ్వాలి ఫౌండేషన్ పెట్టారు, ప్రజల్లోకి వెళ్తున్నారు. దీని నుంచి మీరు లీడర్గా ప్రమోట్ అయింది ఎలా అవుతారు? అసలు తెలుగుదేశం పార్టీ మీకు టికెట్ ఇస్తుందని మీరు ఆశిస్తున్నారా? ఇవ్వడానికి అవకాశాలు ఏమున్నాయి? పార్టీలో మేమిద్దరం ఐకమత్యంగానే ఉన్నామండి. ఎవరికి సీట్ ఇచ్చినా మరొకరు సహకరించే పరిస్థితే. సో మా ఇద్దరి మధ్య ఎటువంటి ఇబ్బంది లేదు. నాకు ఎందుకు సీటు జనసేనకి కేటాయించకపోవడం అనేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి మధ్యలో ఉన్న వ్యవహారం. అది దాని మీద నేను కామెంట్ చేయదలుచుకోలేదు. తెలుగుదేశం పార్టీకి ఇక్కడ అనుబంధం నర్సాపురంతో 82 నుంచి ఉన్న అనుబంధం దృష్ట్యా పలుమార్లు నెగ్గి లాస్ట్ ఎలక్షన్ ఒక్కటే కొంచెం అప్సెట్ అయింది. ఓకే, దాన్ని ఓవర్కమ్ చేసి ఇవాళ పార్టీని విజయంలో నిలిపామని నేను అనుకుంటున్నాను. వీళ్ళు వివిధ సర్వేల్లో పార్టీ చేసుకున్న సర్వే అయితే ఏంటి, పబ్లిక్ చేసుకున్న సర్వే అయితే ఏంటి, పబ్లిక్ టాక్ అయితే ఏంటి, ఈవేళ నర్సాపురం ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఇస్తే విజయం సాధిస్తుందని పూర్తి నమ్మకంతో ఇక్కడ ప్రజలు ఉన్నారు. నేను నా అభ్యర్థిత్వాన్ని ఎందుకు తెలుగుదేశం పార్టీ పరిశీలించాలి అని అడిగితే, ఇక్కడ ప్రజలు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎందుకు నన్ను సపోర్ట్ చేయాలని అడిగితే, 2014 తెలుగుదేశం పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని నుంచోబెట్టి ఇక్కడ విజయ తీరాలకు చేర్చి మేము ఇచ్చిన బూస్ట్ తోటి ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎంతో పటిష్టపడింది. నర్సాపురంలో ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, పలు జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ అందరూ నెగ్గడం జరిగింది. దానిలో నా కృషి ఎంత ఉందో చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా తెలుసు అని నాకు తెలుసు. పార్టీకి మేము చేసిన ఆ ఏర్పాటు ఇవాళ వరకు తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించింది. ఎమ్మెల్యే అయిన తర్వాత 2019లో ఏ స్థాయికి పార్టీ దిగజారిపోయింది, మళ్ళీ 2021 నుంచి పార్టీ ఏ స్థాయిలో పుంజుకుంది అన్నది కూడా పార్టీకి అన్ని క్షుణ్ణంగా తెలుసండి. అలాగే ఇక్కడ ప్రజలకి నా కుటుంబంతో నమ్మకం, మా చెల్లెలు 2014 నుంచి 19 వరకు మున్సిపల్ చైర్మన్ అందించిన సేవలు, మా నాన్నగారికి ఈ నియోజకవర్గం ఉన్న పరిచయాలు, మంచితనం, మేము ఈ నియోజకవర్గానికి యాజ్ ఎ ఫ్యామిలీ కొవ్వలి ఫౌండేషన్ ద్వారా చేసిన సేవ, అంతకుముందు చేసిన సేవ, నేను ఈ ఊర్లో చదువుకున్నాను, ఈ ఊర్లో పుట్టాను, ఈ ఊర్లో పెరిగాను, ఈ ఊర్లోనే ఉన్నాను, ఈ ఊర్లోనే ఉంటాను. ఇది నా లోకల్ ప్లేస్, ఇది నా జన్మస్థలం. ఓకే, అంటే నాకు ఎవ్రీథింగ్ ఈజ్ నర్సాపూర్. అలాగే ఇక్కడ ప్రజలు, ఫ్రెండ్స్ అందరూ కూడా నాతో చాలా బాగుంటారు, నేను వాళ్ళతో చాలా బాగుంటాను. ప్లస్
ఈ నర్సాపురంలో ఎక్కడ కష్టం వచ్చినా కూడా కవలి ఫౌండేషన్ అనే సంస్థ పెట్టి దాని ద్వారా మేము ఆ సేవలు ముందుకు తీసుకెళ్ళటం, వాళ్ళకి అండగా ఉండటం జరుగుతుంది. తద్వారా ప్రజలు మన్ననలు పొందాం. ప్రజలు ఈవేళ నాకు సపోర్ట్గా చేదోడుగా ఉన్నాను చాలామంది ప్రజలు ముందుకు వచ్చి చెప్పడం జరుగుతుంది. ఆ క్రమంలో నేను ప్రజల మన్ననలు పొందాను కాబట్టి, పార్టీకి కష్టకాలంలో ఉన్నాను కాబట్టి, రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉంది, ప్రజలకు సేవ చేయాలన్న ప్యాషన్ ఉంది. మనకి గవర్నమెంట్లో ఒక అవకాశం ఇస్తే నర్సాపురాన్ని అభివృద్ధి చేయగలమన్న ఒక ఆశయం కూడా ఉంది. కాబట్టి నాకు తెలుగుదేశం పార్టీ నన్ను పరిశీలించాలని, నాకు ఒక అవకాశం ఇవ్వాలని, దాన్ని ప్రజలందరూ కూడా ఆమోదించాలని, వాళ్ళందరూ ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులతోటి నర్సాపురాన్ని మునిపన్నడు చూడని అభివృద్ధి జరిగే విధంగా పూర్తి స్థాయిలో నర్సాపురం అభివృద్ధికి పాటుపడతానని. నాయుడు గారు, మీరు చాలా సందర్భాల్లో చాలా సమావేశాల్లో మాట్లాడిన మాట, లోకల్ పర్సన్కి ఓటేయండి, లోకల్ అంటే స్థానికులకు మాత్రమే ఓటేయండి, యాజ్ ఏ లోకల్ పీపుల్గా నేను లోకల్ పర్సన్గా మిమ్మల్ని ఓటు అడుగుతున్నాను అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? స్థానికులు, స్థానికేతరులు అంటే లోకల్గా నాన్ లోకల్ అనే ఒక ఫీలింగ్ తీసుకురాబోతున్నారా రానున్న ఎన్నికల్లో? అంటే లోకల్కి ఓటేయాలి, నాన్ లోకల్కి ఓటేయద్దని మీరు బహిరంగంగా చెప్పదలుచుకున్నారా? అంటే నాన్ లోకల్ అంటే ఎవరెవరు మీ ఉద్దేశంలో? నాన్ లోకల్ ఎవరున్నారు ఇక్కడి నుంచి? స్థానికేతరులు, ప్రస్తుత శాసనసభ్యులు స్థానికేతరులే, మిగతా పార్టీలో ఉన్న నాయకులు స్థానికేతరులే. సో స్థానికేతరుడు స్థానికుడికి ఎందుకని అన్నానంటే, స్థానికుడికి ఉండే ఎమోషన్ స్థానికేతరుడికి ఎట్లా ఉంటుంది? సో రాజకీయంలో ఏదైనా స్థానికేతరుడు ఉండొచ్చు. ఒక ఉద్యోగం చేయొచ్చు, మనం ఒక వ్యవహారం చేయొచ్చు, ఒక బిజినెస్ చేయొచ్చు. పాలన మాత్రం స్థానికుడే ఉండాలి. ఆ అనుబంధం ఎవ్వరూ కూడా క్రియేట్ చేయలేరు, ఎవ్వరూ కూడా విడదీయలేరు. అది సో అందుకని పరిపాలనలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటే అది వేరు. అదే తమిళనాడులో చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఆమోదిస్తారా? జయలలిత గారిని మనం గారు ఆమోదిస్తామా? అలా ఆమోదించరు కదండి. ఎవరు ఎక్కడ పడినా పోటీ చేయడం వచ్చు, కానీ పరిపాలన అందించడంలో మాత్రం డెఫినెట్గా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ మేజర్ డిఫరెన్స్ని పీపుల్ ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు. ఈవేళ స్థానికేతరుడిని మున్సిపల్ చైర్మన్గా, స్థానికేతరుడిని శాసనసభ్యుడిగా ఎన్నుకున్నందుకు నర్సాపురం ప్రజలకి ఎంత గుణపాఠం జరగాలో అంత గుణపాఠం జరిగింది. ఈవేళ నర్సాపురం అభివృద్ధి ఎక్కడుందండి? అభివృద్ధి చేశారని ప్రసాద్ గారు అంటున్నారు. ఏం చేశారు అన్నది ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయగలిగే దమ్ము ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ స్థానిక మున్సిపల్ చైర్మన్ కానీ ఉందా? సామాజిక సాధికారత అని చెప్పిన ఎమ్మెల్యే సామాజిక సాధికారిక మీటింగ్లో ఒక్క బీసీని కూర్చోబెట్టలేకపోయాడు ప్రసాదరాజు గారు. బీసీలతో ఎన్నుకున్న ప్రసాదరాజు గారు నా బలువంతా బీసీలు అని చెప్పాడు ఆయన. ఇటువంటిది ఎవరిని అడుగుతారా? ఈవేళ హార్బర్ తీసుకొస్తేనో, వంతెన కట్టిస్తేనో, నేను మెడికల్ కాలేజీ ఉంటేనో నేను ఓటు అడుగుతాను అన్నాడు. ఈవేళ ఏ విధంగా ఓటు అడుగుతానో దానికి సమాధానం చెప్పగలడా? 3,200 కోట్లు నవంబర్ 21, 2022లో తీసుకొచ్చి చేశాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ఏమైంది? శంకుస్థాపన కూడా ఎక్కడి నుంచో చేయించిన ఆయన ఏదో తూతు మంత్రంగా ఒక బస్ స్టాండ్ ఎక్స్టెండ్ చేశాను, హాస్పిటల్ ఎక్స్టెండ్ చేశాను అని చెప్పి ఆయన బినామీ కాంట్రాక్టుల ద్వారా ఆయన చేయించుకున్న పనులు అవి. ఆయన ఇంటికి రోడ్డు తప్ప వేరే ఇంటికి రోడ్డు అక్కర్లేదా? వేరే ఊరికి రోడ్డు అక్కర్లేదా? ఏటిగడ్డ పనుల్లో ₹1 బిల్లు తీసుకురాలేకపోయాడు ఆయన. అసమర్థ ఎమ్మెల్యే, స్థానికుడు కాదు కాబట్టే. అదే స్థానికుడైతే ఇంతకుముందు ఎంతోమంది స్థానిక ఎమ్మెల్యేలు ఎంతో డెవలప్మెంట్ తీసుకొచ్చారు ఇక్కడికి. ఇంకా డెవలప్మెంట్ తీసుకురావచ్చు. వాళ్ళు చేసిన సేవలు మనం తప్పని చెప్పలేం. అది ఈయన స్థానికుడు కాదు కాబట్టే ఈ వివక్ష. ఈయన ఇక్కడ పోటీ చేయకపోతే పాలకుల్లో పోటీ చేయగలడు, పాలకుల్లో పోటీ చేయకపోతే ఆచంట్లో పోటీ చేయగలడు. మేము ఎక్కడికి వెళ్ళాం కాబట్టి మాకు ఈ ప్రాంత అభివృద్ధి, మాకు ఈ ప్రాంత ప్రజల ఆశీస్సులు ఖచ్చితంగా ఉండాలి. ఆ రెస్పాన్సిబిలిటీ మమ్మల్ని ఎప్పుడూ కూడా ఈ ప్రాంత అభివృద్ధి గురించి ఆలోచించడానికి మాత్రమే ఉంటుంది. నర్సాపురం నియోజకవర్గం సంబంధించి ఎన్నికల ప్రభావితం చేయగలిగే సామాజిక వర్గం ప్రధానంగా కాపు సమాజ వర్గం. కాపు సమాజ వర్గం తెలుగుదేశం పార్టీకి చాలా దూరం పెరిగిపోయింది. గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో కానీ, తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ కానీ కాపులు చాలా దూరం అయ్యారు. మీరు యాజ్ ఏ తెలుగుదేశం పార్టీ లీడర్ కానీ, కొవ్వలి నాయుడుగా కానీ మీరు కాపులకి దగ్గరగా ఉన్నారా? కాపులు మీకు ఏమన్నా అసలు అందుబాటులో ఉన్నారా? కాపుల్ని మీరు ఏ విధంగా దగ్గర చేర్చుకోగలుగుతున్నారు? కాపు సామాజిక వర్గం ఒకటే కాదండి, అన్ని సామాజిక వర్గాలు కూడా 2019 ఎలక్షన్లో కొంచెం దూరంగా జరగడం జరిగింది. అదేవిధంగా 2021 నుంచి మేము చేసిన సేవలో ఇక్కడ అన్ని వర్గాలకి చేసిన సేవతో పాటు ప్రత్యేకంగా కాపులకి కళ్యాణ మండపం రెనోవేట్ చేసి వాళ్ళ చిరకాల కోరిక దాన్ని వేళ ఉత్తమ శ్రేణిలో నించోబెట్టాం. ఆ విధంగా కాపులకు చేసిన సేవ అంతా కూడా తిరిగి పార్టీకి ఉపయోగపడుతుందని, అలాగే అన్ని వర్గాలకి, కాపులకి ఒకరికే కాదండి, అగ్నికుల క్షత్రులకి అయితే ఏంటి, సెట్టుబల్జ కులస్తులకి అయితే ఏంటి, ఎస్సీలకి అయితే ఏంటి, అందరికీ కూడా ఫౌండేషన్ ద్వారా, పార్టీ ద్వారా ఏ విధంగా ఉపయోగపడగలం ప్రభుత్వంలో లేకుండా
ప్రభుత్వంలో వచ్చాక మేము చేస్తాం అని చెప్పటం వేరు, ప్రభుత్వంలో లేకుండా మేము చేసి చూపించటం వేరు. ముందెప్పుడు ప్రజలు చూడని రీతిలో, ప్రజలు మెచ్చని రీతిలో ఒక ఫౌండేషన్ పెట్టి, జస్ట్ పేరుకి ఫౌండేషన్ కాకుండా ప్రజలు డైలీ ఈ ఫౌండేషన్ గుర్తుంచుకునే విధంగా ప్రతి ప్రజల కష్టాల్లోని మాకున్నంతలో అకుంఠ దీక్షతో సేవ చేస్తున్నాం. ఈ సేవను ప్రజలు గుర్తించారు. ఈ సేవకి రాజకీయంగా సంబంధం లేకపోయినా కూడా నేను కాపు సామాజిక వర్గానికి చెందినవాడిని. కాపుల అభ్యున్నతికి, మిగతా కులాల అభ్యున్నతికి, నర్సాపురం అభ్యున్నతికి ఈక్వల్గా పాటుపడతానని నమ్మకం ఉంది. నా స్నేహితుల్లో వివిధ రకాల కులస్తున్నారు, నా శ్రేయోభిలాషులు వివిధ రకాల కులస్తున్నారు, మా ఊర్లో మా చుట్టాల్లో అందరూ కూడా. సో ఈ విధంగా నర్సాపురానికి చెందిన నన్ను నర్సాపురం ప్రజలు ప్రోత్సహిస్తారని కంప్లీట్ నమ్మకం నాకుంది. ఎన్ఆర్ఐగా మీరు విస్తృత వ్యాపార రంగంలో బాగా అభివృద్ధి చెందిన వ్యక్తిగా మీరు ఇక్కడ కొవ్వలి ఫౌండేషన్ ప్రారంభించారు. కొవ్వలి ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అటువంటి మీరు ఒక బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్న తర్వాత, అంటే 2014, 2019 ఎన్నికల్లో మీరు వెనకాల ఉన్న మీరు ఒక్కసారిగా మీకు ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. ఆ బ్రాండ్ ఇమేజ్ని ఇప్పుడు పొలిటికల్గా వాడుకోవాలనుకుంటున్నారా? ఆ బ్రాండ్ ఇమేజ్తోనే మీరు ఈ రానున్న ఎన్నికల్లో గెటన్ అవ్వాలి, ముందుకు సాగాలి, ఖచ్చితంగా విజయ తీరాలకు చేరుకోవాలని ఒక ఇమేజ్తోనే, ఒక ఆలోచనతోనే ఇటువంటి పొలిటికల్ బ్రాండ్ సంపాదించుకోవడానికి ఇప్పటివరకు ప్రయత్నం చేశారా? అసలు పొలిటికల్ బ్రాండ్ మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? కొవ్వలికి నర్సాపురానికి అనుబంధం ఇప్పటిది కాదండి. మా తాతగారు సోమరాజు గారు, మా నాన్నగారు అయ్యన్నాయుడు గారు లేని నర్సాపురం ఎలా ఉంటుంది? మేము లేని నర్సాపురం ఎక్కడి నుంచి ఉంటుంది? మాకు ఈ ప్రజలతోటి, ఈ ప్రాంతంతో అనుబంధం ఎవరు తీసేయగలరు? ఎవరు విడదీయలేని అనుబంధం మాది. అందుచేత ఈ బ్రాండ్ నర్సాపురానికి పనిచేస్తుంది, ఈ బ్రాండ్ తెలుగుదేశం పార్టీకి పనిచేస్తుంది. నర్సాపురం నియోజకవర్గం పూర్తిగా మత్స్యకార సంపాదకు కేంద్రంగా ఉన్నటువంటి నియోజకవర్గం. సముద్ర తీరం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 19 కిలోమీటర్ల సముద్ర తీరం నర్సాపురం నియోజకవర్గంలోనే ఉంది. అటువంటి నర్సాపురం నియోజకవర్గంలో మత్స్యకార కుటుంబాలు కొన్ని వందలాదిగా, వేలాది మంది దానిపై ఆధారపడి జీవిస్తున్నారు. అటువంటి మత్స్యకారులకు సంబంధించి ప్రత్యేక ప్రణాళిక అంటూ కానీ, ఎన్నికల మేనిఫెస్టో కానీ మీకున్న ఎజెండా అంటూ ఏమైనా ఉందా? మత్స్యకారులకి అనే కాదండి, ప్రతి సెక్టార్కి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి, ఎంపీడా నుంచి, ఇంకా రకరకాల సంస్థల నుంచి చాలా రకాల స్కీములు అందుబాటులో ఉన్నాయి. ఇవాళ ఆ స్కీముల గురించి అవేర్నెస్ ప్రజలకు చెప్పే సిస్టమ్ లేదు ఇక్కడ. సో నేను రేపొద్దున నాకు అవకాశం ఇస్తే, ఓకే, అటువంటి ఒక సిస్టమ్ క్రియేట్ చేయగలిగితే మత్స్యకారులకు ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రతి ప్రభుత్వం చాలా పథకాలు ఉంటాయండి. ఆ పథకాలని మనం ప్రజలకు చేరువుగా తీసుకొచ్చే ఆలోచన అదే పరిపాలన అండి. సో ఆ గవర్నెన్స్ ఇక్కడ తీసుకురావడంలో మనం సక్సెస్ అయితే కనుక ఆ పథకాలు మీకు వాళ్ళకి వచ్చే బోట్లు కానీ, వాళ్ళకి వచ్చే సబ్సిడీ కానీ, వాళ్ళకి వచ్చే ఇన్సూరెన్స్ కానీ అన్నీ కరెక్ట్గా ప్రొవైడ్ చేయగలిగితే, ఓకే, మత్స్యకారు కుటుంబాలు కూడా అభివృద్ధి పదంలో ఉంటాయని అనుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ప్లస్ ఫిషింగ్ హార్బర్ తీసుకొస్తానని ఆ రోజు లోకేష్ గారు శంకుస్థాపన చేశారు. దానికి తెలుగుదేశం పార్టీ పూర్తి కట్టుబడి ఉంది. రేపు అధికారంలోకి రాగానే మొదటి 3 నెలల్లో ఆ ఫిషింగ్ హార్బర్ని, ఓకే, శంకుస్థాపన చేసి స్టార్ట్ చేయడానికి మన ప్రభుత్వం మీద ఈ విషయం తెలియజేసి ప్రభుత్వం చేత ఒప్పించి ముందుగా నర్సాపురంలో ఫస్ట్ అభివృద్ధి కార్యక్రమం మత్స్యకారులకి ఫిషింగ్ హార్బర్తో స్టార్ట్ చేద్దామని మా అభిలాష. నర్సాపురం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీలో వర్గాలు ఉన్నప్పటికీ కూడా నివురుగప్పు నొప్పులా ఆ వర్గాలు ఎప్పటికప్పుడు వారి యొక్క ప్రాధాన్యత కోసం పోటీ పడుతున్నాయి. అటువంటి ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మీరు అధిష్టానంతో ఉన్నంత చొరవగా క్షేత్రస్థాయి కార్యకర్తలతో ఉండడం లేదు అనేది ఒక మాట వినబడుతుంది. అంటే మీరు చిన్న స్థాయి కార్యకర్తలకి టైం ఇచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. ఆయన అధిష్టానంతో ఉన్న లాబింగ్ చిన్న స్థాయి కార్యకర్తకి చేయట్లేదనే వాదన వినబడుతుంది. చిన్న స్థాయి కార్యకర్తలు అంటే క్షేత్రస్థాయి కార్యకర్తలను ఎలా మీరు ఆకట్టుకోగలుగుతారు? అసలు వాళ్ళతో మీరు ఎటువంటి టైం గడుపుతున్నారు? వాళ్ళని మీరు దగ్గర రావడానికి, వాళ్ళ సమస్యలను మీరు ఏమైనా వింటున్నారా? అసలు ఆ పరిస్థితి ఏంటి? మీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ మాట మీరు ఎందుకు అడిగారో నాకు అయితే అర్థం కాలేదండి. ఈ నియోజకవర్గంలో బయట పియ్య అక్కర్లేదు, అంతకుముందు సెక్యూరిటీ గార్డ్ అక్కర్లేదు, తలుపు తీసుకొచ్చి నాయుడు గారు అని పలకరించే ధైర్యం ఉన్న ఇల్లు మా ఒక్కటేనండి. ఎనీ టైం 24 అవర్స్లో ప్రజలకు అందుబాటులో ఉన్న, కార్యకర్తలు అందుబాటులో ఉన్న ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, వైసీపీ కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ అలా ప్రజలతో కార్యకర్తలతో సంబంధం లేదండి. అందరికీ కూడా నా దగ్గరికి చాలా పార్టీల వాళ్ళు వస్తారు, చాలా నర్సాపురం ప్రజలు వస్తారు. పార్టీ సంబంధం ఉంది. ఎవరికైనా నేను అందుబాటులో లేను అని చెప్పానేమో మీరు ఒకసారి రుజువు చూపించండి, నేను అప్పుడు మీరు అడిగిన దానికి సమాధానం చెప్తాను. అలాంటిది ఏం లేదండి.
నాతో కార్యకర్తలు చాలా సన్నిహితంగా ఉంటారు. మీరు ఏదైనా ఒక మీటింగ్ వచ్చి చూడండి, ఎంతమంది కార్యకర్తలు నాతో మాట్లాడతారో, వాళ్ళ బాగోగులు నేను తెలుసుకుంటాం, నా గురించి వాళ్ళు అడగటం చూస్తే ఒక పండుగ వాతావరణం ఉంటుంది కార్యకర్తలతోటి. ఎక్కడ కూడా అటువంటి ఇబ్బంది ఉంటుంది. ఇబ్బంది ఉందని నేను అనుకోలేదు ఇవాటి వరకు. మీరు అంటున్నారు కాబట్టి ఒకవేళ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సి వస్తే డెఫినెట్గా దాని మీద వర్కౌట్ చేస్తాను. కానీ నేనైతే ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు, కార్యకర్తలు కూడా అలా ఫీల్ అయ్యారని నా దృష్టికి అయితే రాలేదు. బట్ ఇంకొకసారి దాని మీద దృష్టి పెట్టి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రానున్న ఎన్నికలకు సంక్షేమ పథకాలన్నింటినీ కూడా క్షేత్రస్థాయికి తీసుకెళ్లాం. 2019లో ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో ఉందో 100% అమలు చేసి 2024 ఎన్నికలకు వెళ్తున్నాం. సంక్షేమ పథకాలు ఖచ్చితంగా మమ్మల్ని ఒడ్డును చేరుస్తాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు ఆ ఓట్ బ్యాంక్ను ఓవర్కమ్ చేసి మీరు ఎలాగా ఖచ్చితంగా గెలవడానికి మీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి? సంక్షేమ పథకాలకి సృష్టికర్త ఎన్టీ రామారావు అండి. ఓకే, అంతకుముందు ఇందిరాగాంధీ గారు కూడా చేసి ఉండొచ్చు. కానీ మేజర్గా ₹2 బియ్యం అయితే ఏంటి, పక్కా ఇళ్ళు అయితే ఏంటి, ఆడపిల్లలకి ఆశ మీద హక్కు అయితే ఏంటి, పెన్షన్ అయితే ఏంటి, అన్నీ స్టార్ట్ చేసింది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. అటువంటి తెలుగుదేశం పార్టీ ఆ పెన్షన్ని ₹2,000 దాకా తీసుకురాగలిగింది. ఈవేళ ఇస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వ కార్యక్రమాలు. వైసీపీ చేయడం ఏంటండి? ఇదంతా గవర్నమెంట్ సొమ్ముతోటి, గవర్నమెంట్కి వచ్చిన ప్రజల ట్యాక్స్ పేయింగ్ మనీతోటి గవర్నమెంట్ ఈ కార్యక్రమాలు క్రియేట్ చేయడం గవర్నమెంట్ దాని పని. గవర్నమెంట్ పని వైసీపీ చేసిందంటారేంటి? గవర్నమెంట్లో ఉన్న ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేసింది. దానికి మళ్ళీ అడిషనల్ క్రెడిట్ అండి. ప్రభుత్వం ఎందుకు ఉంది ఇక్కడ? ప్రజలు సంక్షేమం గురించి, ప్రజల పాలన గురించి ఉంది. పాలన వదిలేసి మీరు ఒక సంక్షేమం మాట్లాడుతున్నారు. ఎంతకాలం కంటిన్యూ చేయగలం సంక్షేమం ఒక్కటే, పాలన లేకుండా? ఎన్నిసార్లు ఢిల్లీ వీధుల్లో ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర మన ఫైనాన్స్ మినిస్టర్ వెళ్ళి అమ్మా బాబు అని అప్పులు అడుగుతారు? అది కాదు కదా సంక్షేమం. ఇస్తూ పోతే కూర్చుంటే ఎలా కుదురుతుందండి? ప్రభుత్వం అభివృద్ధి ఎక్కడుంది? ఏదైనా ఒక మేజర్ డెవలప్మెంట్ ఉందా? పోలవరం కంప్లీట్ చేస్తామని చెప్పారు, చేయలేదు. పోలవరం కంప్లీట్ చేస్తుంటే ఇవాళ ఈస్ట్ వెస్ట్లో భూములు ఎకరం ₹1,00,00,000 వచ్చి ఉండేది. ఒక 2-3 పంటలు పండి ఉండేవి. అది సంక్షేమం. నిజంగా రైతుకు సంక్షేమం. మీరిచ్చే డబ్బులకి ప్రజలు ఆశపడాలనుకుంటాం. సంక్షేమం ఎలా అవుద్ది? ప్రజల్ని సుసంపన్నం చేయటం, సంపదని క్రియేట్ చేయటం తెలుగుదేశం పార్టీ జేయం. తెలుగుదేశం పార్టీ గతంలో చేసి చూపించింది. రేపు వచ్చే ఎలక్షన్లో కూడా మళ్ళా ప్రజల్ని తాను సంపద తానే క్రియేట్ చేసుకునే విధంగా కేవలం ప్రభుత్వ సంక్షేమ పథకాల మీద ఆటపడకుండా తన కాళ్ళ మీద తను నుంచోబెట్టే విధంగా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉంటుందని, దాని ప్రజలందరూ కూడా దానికోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, ప్రజలు సంక్షేమంతో పాటు ప్రజల అభివృద్ధిలో కూడా తెలుగుదేశం పార్టీ ఉంటుందని, కేవలం సంక్షేమ పథకాలు గెలిపించలేమన్నది గత ప్రభుత్వాలు రుజువు చేసింది. రేపు వచ్చే ప్రభుత్వం కూడా రుజువు చేస్తుంది. 2024 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం ఏర్పడటం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం తథ్యం. దాన్ని ఎవ్వరూ కూడా తప్పించలేరు. ఎవరెన్ని ఆశలు వేసినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కష్టాలు రేపు 24 ఎలక్షన్తో చేరబోతున్నాయి. దీర్ఘకాలికంగా నరసాపురం నియోజకవర్గానికి కొన్ని ఎజెండాలు అంటూ ఉన్నాయి. ఎన్నికల వాగ్దానాలుగా మిగిలిపోయినాయి. వశిష్ఠ వారధి నిర్మాణం కానీ, ఆక్వా యూనివర్సిటీ కానీ, మెడికల్ కాలేజీ కానీ, ఇతరత్ర అనేక సమస్యలు నరసాపురం నియోజకవర్గానికి ఉన్నాయి. ఇప్పటి వరకు అధికంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. 2004, 2019లో మాత్రమే తెలుగుదేశం పార్టీ రహిత పార్టీలు అధికారంలో ఉన్నాయి. అప్పటి నుంచి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలకు మీ హయాంలో, అంటే రేపు రాబోయే మీ పార్టీ అధికారంలోకి వస్తే మీరు ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారు? యాజ్ అభ్యర్థిగా మీరు ఒక అభ్యర్థి అయితే మీరు ఎటువంటి ఆలోచన చేస్తారు? తెలుగుదేశం పార్టీ అధికారంకి వస్తే నరసాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం మీరేమన్నా ఒక ఆలోచనతో ముందుకు సాగుతున్నారా? అంటే ఈవేళ కాలేజీ అది ప్రజలు కూడా ఆలోచించాలండి. ప్రజలు ఓటేసే ముందర మనం ఎవరికి ఓటేస్తున్నాం, ఓకే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఏం చేయగలరు మనకి అనేది ఆలోచించుకోవాలండి ప్రజలు కూడా. ఒకసారి వెళ్ళిపోయినప్పుడు గతంలో ఒకసారి హర్రామ్ జోగయ్య గారు బయట నియోజకవర్గం నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేశారు. అప్పుడు టెక్నికల్ రీజన్స్ అయ్యి ఉండొచ్చు, ఇంకొక రీజన్ అయ్యి ఉండొచ్చు, దొడ్డిపట్ల వెళ్ళిపోయింది వంతెన. మరొకసారి స్థానికేతరిని మళ్ళీ ఎన్నుకున్నారు ప్రజలు. ఎన్నుకున్నప్పుడు ఇప్పుడు మెడికల్ కాలేజీ ఇక్కడికి రాకపోయినా పర్వాలేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన కాలేజీ పాలకొల్లో పెట్టిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఇక్కడ ఇంకో మెడికల్ కాలేజీ 10 కిలోమీటర్ దూరంలో పెట్టడం అనేది సాధ్యమయ్యే పనేనా? అటువంటి లేనిపోని అభూతి కల్పనలు, లేనిపోని ప్రామిస్లు చేస్తే రేపొద్దున ప్రజలు నన్ను మాత్రం చేయనరా? ఏ విధంగా అభివృద్ధి సాధ్యం అవుతుందో ఆ విధంగా నరసాపురాన్ని అభివృద్ధి చేస్తాం. అదొక మెడికల్ కాలేజీ ఉంటే బాగుండేది, కానీ లేకపోయినా కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి వివిధ రకమైన ఆలోచనలు ఉంటాయి, వివిధ రకమైన స్కీములు ఉంటాయి.
నర్సాపురానికి మిగతా నియోజకవర్గాలకి విపరీతమైన నర్సాపురానికి అడ్వాంటేజ్ కోస్టల్ కారిడార్. దానికి సంబంధించిన పరిశ్రమలు అయితే ఉండొచ్చు, రిక్రియేషన్ యాక్టివిటీస్ అయితే ఉండొచ్చు, వాటర్ యాక్టివిటీస్ అయితే ఉండొచ్చు. చిన్న ప్రభుత్వం ఈ మధ్యన సెంట్రల్ గవర్నమెంట్ చాలా సన్నకారు రైతులకి, మిడిల్ క్లాస్ పీపుల్కి బిజినెస్ స్కీమ్స్ చాలా తీసుకొచ్చింది. వాటిలన్నింటినీ కూడా చెరువుగా తీసుకొచ్చి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని క్రియేట్ చేయటం, ప్రజల్ని ప్రభుత్వం మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టాలన్నది నా ముఖ్య ఉద్దేశం. ఆ విధంగా నర్సాపురం ప్రజల అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించుకోవాలని, ఈ గవర్నెన్స్తో పాటు సెక్యూరిటీ అండ్ శానిటీ పూర్తిగా ఉండేటట్టు ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేసే విధంగా ఇక్కడ ప్రజలు తన కాళ్ళ మీద నిలబడి ధైర్యంగా ప్రపంచాన్ని శాసించే విధంగా ఎదగాలని కోరుకుంటాను. ఆ విధంగా వాళ్ళ కోరికలో, వాళ్ళ అభిలాష తీర్చడంలో ప్రజాప్రతినిధి కింద నాకు అవకాశం వస్తే ఖచ్చితంగా 24 గంటలు వాళ్ళ శ్రేయస్సు గురించి పాటుపడతాను. లక్షలాది రూపాయల సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు నేరుగా ఖాతాల్లో జమ చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని కాదని ఎందుకు తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని ప్రజలు ఆదరించాలి అంటే మీ దగ్గర దానికి సమాధానం ఏమైనా ఉందా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటేయాలంటే, ఈ 5 ఏళ్ళు గవర్నెన్స్ చూసిన తర్వాత ఎవరైనా రోడ్డు మీద నడవగలుగుతున్నారా? ఎవరైనా ధైర్యంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతున్నారా? ఎక్కడైనా ప్రజాస్వామ్యం చూస్తున్నారా? ఎక్కడైనా ఎమ్మెల్యేకే ప్రభుత్వాన్ని ప్రశ్నించే రిక్వెస్ట్ చేసే హక్కు లేదండి. ఈవేళ మీరు చూస్తే ఇక్కడ ఇప్పుడు మన గోదావరి ఏటిగట్టు ఎంత సీరియస్ ఇష్యూ, దానికి ₹1 కూడా గవర్నమెంట్ రిలీజ్ చేయలేదంటే మేము వైసీపీకి ఎందుకు వేయాలని ఇక్కడ ప్రజలు అడుగుతున్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి చేసింది, ఎన్ని రోడ్లు వేసింది, ఎన్ని కాలువలు తవ్వింది. ఇవాళ హైదరాబాద్ని క్రియేట్ చేసింది. ఓకే, క్రియేట్ చేయడం అంటే హైదరాబాద్ ఉంది, కానీ దాన్ని ఇవాళ ఈ రేంజ్కి తీసుకొచ్చింది గతంలో నిర్మల్ జనార్దన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇలా రకరకాలు. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రజలు చాలా ఎక్స్పెక్ట్ చేశారు ఒక్క ఛాన్స్ అని. ఆ ఒక్క ఛాన్స్ తోటి ఇవాళ ఎవరి ఇన్కమ్ పెరిగిందండి? ఎవరి ఇన్కమ్ పెరగలేదు. ప్రభుత్వం ఏం చెప్పగలుగుతుంది? మేము ₹3,000 పెన్షన్ ఇచ్చామంటుంది. అంటే మమ్మల్ని ప్రభుత్వం మీద డిపెండ్ అవ్వమంటుంది. మీరు ఇచ్చే 3,000 మీద మేము 30,000 సంపాదించే ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలా? మీరు ఇచ్చే 3,000 మీద బతకాలని శాసించాలా? ఏది కరెక్టు? అదంతా ప్రజలు చూశారండి. ఇవాళ మద్యపానం నిషేధం చేయకపోతే నేను ఓటు అడగనన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఆ మాట చేయగలరా? సో లేనిపోని ప్రామిసులు చేశారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధిలో చివరి స్థానంలో నిల్చోబెట్టారు. ఇవాళ ఏ కంపెనీ అయినా రాలేకపోతుంది. క్యాపిటల్ లేదు. క్యాపిటల్ ఉంటే వస్తుంది కంపెనీ ఏదైనా. ఇవాళ 3 రాజధానులు అన్నారు, ఒక్క రాజధానికి దిక్కులేదు. ఏ విధంగా ఇక్కడ మనం ఇప్పుడు ఉద్యోగం కావాలంటే హైదరాబాద్ వెళ్ళాలి, చెన్నై వెళ్ళాలి, బెంగళూరు వెళ్ళాలి. అలా అమరావతి, వైజాగ్ అన్నారు. ఇప్పుడు వైజాగ్ డెవలప్ చేయగలిగారా? అమరావతి ఏం పాపం చేసింది? సో అమరావతిని ఎందుకు డెవలప్ చేయకూడదు? మీకు డెవలప్ చేయడమే అజెండా కదా. ఒక ప్రాంతం మీద మక్కువ ఏంటి? ఆల్రెడీ ఇక్కడ క్రియేట్ చేశారు. దాన్ని డెవలప్ చేస్తుంటే ఈ పార్టీకి దాని రిజల్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అనుభవించేవారు. ఒక క్యాపిటల్ సిటీ లేని స్టేట్ ప్రపంచంలో ఎక్కడ ఉండదండి, ఒక ఆంధ్రప్రదేశ్ తప్ప. వితౌట్ క్యాపిటల్ సిటీ దెర్ విల్ నాట్ బి ఎనీ స్కోప్ ఫర్ ద డెవలప్మెంట్ అండి. ముందు కంపెనీలు నమ్మాలి, బిజినెస్ పీపుల్ నమ్మాలి, ప్రజలు నమ్మాలి. అప్పుడే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి. అదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్. ఆయన మార్గదర్శకత్వంలో, ఆయన విజన్లో జరుగుద్దనేసి, జరగాలని ప్రజలు కోరుకుంటున్నారని. ఎక్కడ చూడు బాదుడే కార్యక్రమం అయితే ఏంటి, భవిష్యత్ గ్యారంటీ అయితే ఏంటి, మిగతా తెలుగుదేశం పార్టీ ఇన్వాల్వ్ అయిన కార్యక్రమాలు అన్నింటిలో కూడా నేను ప్రజలతోటి, పల్లెటూరులో ఉన్న వాళ్ళతోటి, బడుగు బలహీన వర్గాలతోటి, వివిధ రకాల కులం అయితే ఏంటి, వివిధ ప్రాంతం అయితే ఏంటి, నర్సాపురం అన్ని ప్రాంతాల్లో తిరిగినప్పుడు కూడా నాకు అర్థమైంది ఏంటంటే ఈ పెరిగిపోయిన రేట్లు భరించలేకపోతున్నాం. మాకు సంక్షేమం ఇచ్చినా ఇవ్వకపోయినా అభివృద్ధి కావాలి, మా కాళ్ళ మీద మేము నిల్చోవాలి అని ఒక బలమైన ఆకాంక్ష తెలుగుదేశం పార్టీకి రేపొద్దున్న 24 ఎలక్షన్లో విజయానికి తీర్చగలిగే ఒక్క జగన్ సంక్షేమ పథకాల గురించి పదే విమర్శించే మీరు సూపర్ 6 పేరిట మరికొన్ని సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆలోచన చేస్తున్నారు. ప్రజలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్న సంక్షేమ పథకాలను కాదని మీ సూపర్ 6కి ఎందుకు ఓటేయాలి? సూపర్ 6కు ఉన్న ప్రాధాన్యత ఏంటి? అసలు వాటి స్పెషాలిటీ ఏంటి? మీరు ప్రజలకి ఏమైనా చెప్పగలరా? సంక్షేమం ప్రజలకి అలవాటు అయిపోయింది, రిజర్వేషన్ లాగా. ఒకసారి ఇచ్చిన తర్వాత సంక్షేమం తీసేస్తానే ప్రజలు ఒప్పుకోరు. సో పార్టీలన్నీ కూడా సంక్షేమం విధిగా ఆలోచించే విధంగా అయిపోయింది ఇప్పుడు ప్రభుత్వం. సో కాకపోతే తెలుగుదేశం పార్టీ ఈ సంక్షేమ కార్యక్రమాలని అభివృద్ధితో పాటు, అభివృద్ధి లేకుండా సంక్షేమం చేయలేం కాబట్టి అభివృద్ధితో పాటు మహిళలకి కొంచెం ధైర్యం ఇచ్చే విధంగా ఇవాళ 1200 పెట్టి సిలిండర్ కొనుక్కోండి ఎట్లా కుదురుతుందండి? అందుకని వాళ్ళకి కొంచెం ఇప్పుడు ఇంత పెరిగిపోయిన రేట్లో కుటుంబం పెరగాలంటే 25,000 కావాలి. మీరేమో ₹3,000 పెన్షన్తో సరిపెడుతున్నారు. 25,000 ఇచ్చే విధంగా ఏ విధంగా ఆలోచించట్లేదు. అందుకని సంపదను సృష్టించడంతో పాటు మహిళలకి చేయూతవాదుడుగా ఉంటుంది. తప్పదు. ఈ 5 ఏళ్ళు పడిపోయిన అభివృద్ధిని నెక్స్ట్ 5 ఏళ్ళు వాళ్ళు పుంజుకునే విధం వరకు కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు కుటుంబాన్ని నడపడానికి హెల్ప్ అవుద్దని చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ఈ సూపర్ 6 కార్యక్రమం రూపొందించడం జరిగిందండి. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 3వ స్థానానికి పరిమితం అయిపోయింది.
2024 ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుపు తీరాలకు చేరుకోవాలంటే మీరు ఎటువంటి వ్యూహంతో ముందుకు సాగుతున్నారు? ప్రజల దగ్గరికి ఏ అభ్యర్థనతో మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు? ఏ పార్టీకైనా ప్రజలతో అనుబంధం దూరం జరిగినప్పుడు పార్టీ ప్రతిపక్షంలో ఉంటుందండి. ఆ ప్రజలతో అనుబంధం పెరిగినప్పుడు పార్టీ అధికారంలో ఉంటుంది. 2021 సెప్టెంబర్ నుంచి ప్రజల కష్టాల్లో తెలుగుదేశం పార్టీ పాలు పంచుకోవడంలో, వాళ్ళకి పార్టీని దగ్గరికి తీసుకెళ్ళటం వల్ల ముఖ్య భూమికి పోషించి దాంట్లో సక్సీడ్ అయ్యానని మేము అనుకుంటున్నాం. రామరాజు గారు, నేను తెలుగుదేశం పార్టీని పటిష్టపరిచి ప్రజలకి చేరువయ్యే విధంగా కార్యక్రమాలన్నింటిలో ఇన్వాల్వ్ అయ్యి కార్యకర్తలో ధైర్యం నింపి ప్రజల్లో నమ్మకం నింపాం. తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందో చెప్పాం. దాని ప్రజలు పార్టీకి అవకాశం ఇవ్వాలని ఇవాళ చాలా బలంగా కోరుకుంటున్నారు. అదే ఆ అనుబంధమే రేపు తెలుగుదేశాన్ని విజయతరంలోకి చేరుస్తుందని, తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వానికి నిర్ణయించే పాత్రలో నర్సాపురం ప్రజలు పాల్గొంటారని ఆశిస్తున్నాను. ఇదండి పొలిటికల్ టాక్ సంబంధించిన సమాచారం. నర్సాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 2024లో గెలిచేందుకు అన్ని అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఖచ్చితంగా గెలుపు అవకాశాలను పరిగణలో తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరుతుందన్నారు. 1983 తర్వాత తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో మరి ఎంతో బలంగా నియోజకవర్గంలో అనేక సార్లు గెలిచిన పార్టీ. ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న ఓట్ బ్యాంక్ ఏదైతే దూరమైన ఓట్ బ్యాంక్ ఉందో ఆ ఓట్ బ్యాంక్ తిరిగి సాధించుకొని ఖచ్చితంగా గెలుపు అవకాశాలకు చేర్చేందుకు ఆలోచనతో తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తున్నారు. అభ్యర్థి ఎవరైనప్పటికీ ఖచ్చితంగా గెలుపు మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి కూటమిదే ఉంటుంది తప్పితే వేరొకరిది ఉండదని కటాఖండిగా చెప్తున్నారు ఇక్కడ నాయకులు. అభ్యర్థిత్వం కోసం మాత్రం తీవ్రమైన పోటీ ఖచ్చితంగా ఉండాలని, ఇది సుహృద్భావ వాతావరణంలో జరుగుతుంది. స్నేహపూర్వ వాతావరణంలోనే పోటీ ఉంటుంది. ఖచ్చితంగా టికెట్ సాధించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా ఎవరికి టికెట్ వచ్చినా గెలుపు అవకాశాలను మాత్రం ప్రభావితం చేయకుండా ఖచ్చితంగా గెలిచి తీరే వరకు మాత్రం కృషి చేస్తామని ఇక్కడ నాయకులు చెబుతున్నారు.